హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బబు ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వర్షాలు పడడం కూడా స్టార్ట్ అయింది కదా, వేడి వేడిగా ఈ పచ్చడి నెయ్యి ఆమ్లెట్ వేసుకుని తింటే భలే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు దొండకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోండి. మినప్పప్పు శనగపప్పు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మినప్పప్పు శనగపప్పు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీరు మినపప్పు శనగపప్పు యాడ్ చేయకపోతే ఈ టైంలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు మన హెల్త్కి కూడా చాలా మంచిది. పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసి, పచ్చిమిర్చి మీరు తినే స్పైస్ కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి. పచ్చడి కదా, కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి నీట్గా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ దొండకాయ ముక్కలను యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు కుక్ చేసుకోండి. 10 నిమిషాలకి దొండకాయలు చక్కగా మగ్గిపోతాయి. దొండకాయలు మగ్గిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకుంటే దొండకాయలు చక్కగా కుక్ అయిపోతాయి. కుక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, 10 మినిట్స్కి దొండకాయలు చక్కగా కుక్ అయిపోయాయి. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు యాడ్ చేసి ఒక 10 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. చిన్నవైతే 10 యాడ్ చేసుకోండి, పెద్దవైతే 5 యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ పచ్చళ్ళలో చాలా టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి వాటర్ యాడ్ చేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిపోయిన దొండకాయలు, టమాటో, కొత్తిమీర యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు రోటి పచ్చడి ఫీలింగ్ వస్తుంది. మీకు ఓపిక ఉండి మీ దగ్గర రోలు ఉంటే హ్యాపీగా రోట్లో దంచుకోండి. రోటి పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏం చేసిన పచ్చడి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఎండుమిర్చి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ వర్షాకాలం డెఫినెట్గా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.